శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల వద్ద చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులు చిక్కుకుని ఇప్పటికే 7వ రోజుకు చేరుకోవడంతో ఇక వారు బతికుంటారన్న ఆశలు రోజురోజుకు సన్నగిలుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ర్యాట్ మేకర్స్తో పాటు భారత సైన్యం కూడా రంగంలోకి దిగినా ప్రయోజనం కనిపించడం లేదు. అసలు లోపలికి అడుగు పెట్టాలంటేనే సాధ్యం కావడం లేదు. ఇంతవరకు కార్మికుల వద్దకు సహాయక చర్యలు చేపడుతున్న బృందాలు చేరుకోలేదంటే టన్నెల్ లోపల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ అనేక అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నా వారి జాడ తెలియడం లేదు. రెస్క్యూ ఆపరేషన్కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. టీబీఎం చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ శిథిలాలు పడి ఉండడంతో పాటు 3 మీటర్ల మేర బురద నీరు నిలిచిపోయింది. ఇంకా నీరు ఉబికి వస్తుండడంతో లోపలికి వెళ్ళిన సహాయక బృందాలు వెనక్కి తిరిగి వస్తున్నాయి. టీబీఎంను కదిలిస్తే కూలిపోతుందని పైకప్పు మరీ డేంజర్గా ఉండడంతో ఆ ప్రయత్నం మాత్రం సహాయ బృందాలు చేపట్టడం లేదు. లోపలికి ఆక్సిజన్ను పంప్ చేస్తున్నారు. టన్నెల్ చివరి భాగంలో 6 నుండి 7 మీటర్ల ఎత్తు వరకు రాళ్లు, మట్టి పడిపోయినట్లు రెస్క్యూ టీం చెబుతోంది. టీబీఎం మిషన్ కింద భాగంలో ఉబిలాంటి ప్రదేశం ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించాయి. రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని సహాయక బృందాలు చెబుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో 11 స్పెషల్ టీంలు, 600 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డీ వాటరింగ్తో కొంత బురద, నీరు తగ్గడంతో కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ఎడవ కాలువ టన్నెల వద్ద చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులు చిక్కుకుని ఇప్పుడే 7వ రోజుకు చేరుకోవడంతో వారు ఇక బతికి ఉన్నారన్న ఆశలు రోజురోజుకు సన్నగిలుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎస్ఎల్బీసీలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న కార్మికులు ఇంకా బతికి ఉంటారా లేదన్న ఆశలు సన్నగిలుతున్న పరిస్థితుల్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విజయ్, ఏదైతే శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ టీమ్స్ అయితే సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే 7వ రోజు ఈ రోజు కార్మికులు ఏదైతే రెస్క్యూ టీమ్స్ పూర్తి స్థాయిలో టన్నెల్ లోపలికి వెళ్ళి ఏదైతే టీబీఎం మిషన్ కట్టాల సహాయంతో అయితే పార్టుగా విభజించి బయటికి అయితే తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నిన్న కొంత స్థాయి ఏదైతే లోకో ట్రైన్ లో కొంత బురద, తర్వాత టీబీఎం మిషన్ సంబంధించిన కొన్ని పరికరాలు అయితే బయటికి తెచ్చినటువంటి నేపథ్యంలో ఈ సహాయ చర్యలు మరో 2-3 రోజుల్లో పూర్తి చేస్తాము. 8 మంది ఆచూకీ ఏదైతే ఆచూకీ బయటికి తెస్తామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పనులు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే టన్నల్ లోపలి భాగంలో ఏదైతే ఈ టీబీఎం మిషన్ ను ఈ కట్టల సాయంతో కట్ చేసేందుకు రైల్వేకి సంబంధించిన నిపుణులను కూడా తీసుకొచ్చారు. అయితే దేశంలోనే అత్యుత్తమమైన ఈ టన్నల్ లోపల నిపుణులను పూర్తి స్థాయిలో తెప్పించి 2-3 రోజుల్లో ఈ ఏదైతే టన్నల్ కు సంబంధించిన పూర్తి రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తామంటూ కూడా ఏదైతే మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న బీఆర్ఎస్ ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు దాదాపు టన్నల్ లోపలికి వెళ్లి పూర్తి స్థాయి ఏదైతే పనులను అయితే సమీక్షించి వచ్చారో, అయితే వచ్చిన నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించిందంటూ 6 రోజులు అంటే నిన్నటికి 6 రోజులు అయినా కానీ పూర్తి స్థాయిలో 8 మంది ఆచూకీ ఇంకా తెలుసుకోకపోవడం ప్రభుత్వం వైఫల్యమేనంటూ విమర్శించిన నేపథ్యంలో మంత్రి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఏదైతే దేశంలోని అత్యుత్తమమైన నిపుణులతో ఏదైతే 8 మందిని కాపాడేందుకు పూర్తి స్థాయి ఏదైతే చర్యలు చేపట్టామంటూ ఏదైతే 2-3 రోజుల్లోనే దీనికి రెస్క్యూ టీం సంబంధించి ఏదైతే పనులు పూర్తి చేసి వారి ఆచూకీ కనుగొంటామంటూ కూడా మంత్రి చెప్పారు. అయితే మరోవైపు దీన్ని కేవలం రాజకీయం చేయాలనే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చూస్తుందంటూ కూడా ఆయన విమర్శలు గుర్తించారు. మరోవైపు 8 మంది ఏదైతే 7 రోజులు గడుస్తున్నా 8 మంది పరిస్థితి ఇంకా జాడ తెలియకపోవడంపై కూడా పూర్తి స్థాయి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదైతే వారు ఇంకా బతికి ఉంటారన్న ఆశలు
సన్నగిలుతున్న నేపథ్యంలో వారు ఎలా ఉన్నారు, ఉంటే ఎలా ఉన్నారు, లోపల ఎలాంటి పరిస్థితి ఉంది అన్న పూర్తి స్థాయి సమాచారం అయితే ఇప్పటి వరకు అయితే మనకు రాలేదు. ఏదైతే భారీ స్థాయిలో బురద తర్వాత నీరు ఉబికి వస్తుండడంతో భారీ మోటార్ల సాయంతో అయితే నీటిని బయట కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం విజువల్స్ లో కూడా చూసాం, లోపల భారీ స్థాయి ఏదైతే టీబీఎం మిషన్ కట్టల సాయంతో కట్ చేస్తూ విడి భాగాలను బయటికి తెచ్చేందుకు కూడా నిపుణులు ఏదైతే రెస్క్యూ టీమ్స్ అయితే ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు లోపల పరిస్థితులు కూడా కొంత ఆశాజనకంగా లేవు. రెస్క్యూ టీమ్స్ కు పూర్తి స్థాయి ఏదైతే సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే ఈ బురద ఒకటి, తర్వాత భారీ స్థాయి ఏదైతే నీటి ప్రవాహం కూడా కొంత తగ్గినా కూడా ఆ బురదను బయటికి తెచ్చేందుకు కూడా పూర్తి స్థాయి నిపుణులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ లోకో ట్రైన్ ద్వారా కొంత మట్టిని అయితే బయటికి అయితే బురదనైతే బయటికి తెచ్చిన నేపథ్యంలో ఇంకా భారీ స్థాయిలో మట్టి పేరుకపోవడం, టీబీఎం ఏదైతే మిషన్ సంబంధించి పరికరాలు విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోవడం, తర్వాత దీనికి సంబంధించి గ్యాస్ కట్ అక్కడ ఎలక్ట్రిక్ సంబంధించి కరెంటు సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం, దాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు పూర్తి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే కొంతవరకు అధికారులకు ఈ టీబీఎం పరికరాలు కొంత కట్ చేసి బయటికి పంపడం ద్వారా కొంత ముందుకైతే వెళ్లేందుకైతే కొంత ఏదైతే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు అధికారులు పూర్తి స్థాయి 2-3 రోజుల్లోనే ఏదైతే దీనికి సంబంధించి పనులు పూర్తి చేసి ఏదైతే 8 మంది ఆచూకీ కనుగొంటామంటూ కూడా చెప్తున్నారు. కానీ వారి బంధువుల్లో కానీ ఇటు ఏదైతే 7 రోజులు గడుస్తున్నా వాళ్ళకి ఆక్సిజన్ కూడా పూర్తి స్థాయి లోపల ఆక్సిజన్ కూడా సరైన ఏదైతే సదుపాయం లేకపోవడం, వారు బతికి ఉంటారన్న ఆశలైతే పూర్తి స్థాయిలో సన్నగిల్లడం కూడా కొంత అనుమానాలకైతే సాగిస్తుంది విజయ్. మరోవైపు ఏదైతే ఈ 2-3 రోజుల్లోనే కీలకంగా మరికొంత ఏదైతే పనులు వేగవంతం చేసి వారిని బయటికి తెచ్చేందుకు తర్వాత ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ కూడా ఏదైతే ప్రభుత్వం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.